కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తలాటం సత్య కుటుంబ సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా తలాటం సత్య బాధ్యతలు తీసుకుని ఆయన ఫైళ్లపై సంతకాలు చేశారు. అంతకుముందు కౌడ చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కౌడ సిబ్బందితో చైర్మన్ సత్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌడ అభివృద్ధికి అందరం ఐకమత్యంగా కలిసి పనిచేయడమే కాకుండా అభివృద్ధిలో ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కౌడాను అభివృద్ధి చేసి నెంబర్ 1 స్థానంలో ఉంచే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కౌడ పరిధిలో ఒక కార్పొరేషన్, 5 పంచాయతీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో గ్రామాలు అభివృద్ధి చేయడానికి సిబ్బంది కూడా తన వంతు కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్తో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోని కూటమి నాయకులతో కలిసి ప్రమాణ స్వీకారం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కౌడ చైర్మన్ సెక్రటరీ కాళీబాబు, ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, ఏవో కావ్య, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంటే కూడా అభివృద్ధి చేసి ప్రజల ఆశలన్నీ కూడా నెరవేర్చే విధంగానే కూడా పనితీరు ఉండే విధంగా నేను కష్టపడి కృషి చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నమ్మి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని కూడా సంస్థని ఉన్నతంగా అభివృద్ధి చేసి ప్రజలకి అన్ని ఏ విధంగా అవసరాలున్నా సరే కూడా ద్వారా అవన్నీ అందుకునేలా సక్రమంగా చేసి కూడా పరిధిలో ఉన్న పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అన్నిటికీ కూడా అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పిఠాపురం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారో కూడా నా పరిధిలో ఉన్న పంచాయతీలు కానీ ఏదైనా కానీ నన్ను నిరంతరం కృషి చేసి ప్రజలందరికీ కూడా అభివృద్ధిని చేసి చూపించి పవన్ కళ్యాణ్ గారిని నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా, అదేవిధంగా జనసేన పార్టీ మంత్రులు, ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు పంతం నానాజీ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారు, హరిప్రసాద్ గారు, నాగబాబు గారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు